శ్రీరామనాత్మలో చిత్తమున తలతు పాదారవిందము భక్తి పూజించు. అంబరీషను వాడు పుణ్యచరితుడు, గోవిందదాసుని మహిమ వర్ణింతు. హరిరామదాసుడే హరివాసముండే, పరక ద్వాదశి నాడు భక్తి తోడుతను. పాడి గోవును తెచ్చి భమిడి కొమ్ములు పెట్టి, కాళ్లకు రత్నాల అందలే కట్టి. అలంకార గోదానం చేయుచూ నుండే, గంగి గోవును తెచ్చి కరుభక్తి తోడ. వెండి కొమ్మలకు భమిడి గొలుసులు వేసి, శృంగార గోదానం చేయుచూ నుండే. ఆవుదానంబులే గోవుదానంబులు, అన్నదానంబులే ఆరాధు చేసే. అశ్వదానంబులే ఆరాధు చేసే, ఈ రీతి నుండిగా దుర్వాస మహాముని అంబరీషుని గృహమునకు వచ్చే. అంబరీషుడు అతి భక్తుడు కనుక, ఎంతోను భక్తితో ఎదురుగా వెళ్ళి, సంతోషముతోడు సాష్టాంగమొసగే. అర్ఘ్యపాద్యాదులిచ్చే అతి భక్తితోనూ, వినయముగా ఉపచారములు తాను చేసే. ఏవేం చేస్తిరో దేవ వెలయుంగ మీరు, నేను కృతార్థుడనైతిని నా పుణ్యఫలము. నీ బంతి అన్నము నే కోరవస్తే, అటులనే అనుచును అంబరీషుండు. పరక ద్వాదశి నాడు హరిపూజ చేసే, భోంచేయవలెనని వందనము చేసే. వచ్చెదనని నది తీరమునకు పోయి, ఒక వలస స్నానము చేయుచూ నుండే. దేవతార్చన చేయ బ్రాహ్మణులను పిలిచే, రాడాయే ఆ ముని మరి మరీ చూసే. పిలిచిన పలుకడు ఏమి జాలమే, ఏమి చేయుదునని విప్రులను అడిగే. అందరూ తమలో ఆలోచన చేసి, తులసి పారాయణము చేయవచ్చనిది. అంతలో దూర్వాస మహాముని వచ్చే, అందముగా వడ్డనలే గావించినారు, పంచ పదార్థములే వడ్డించినారు. నీ బంతి అన్నమును నే కోరవస్తే, నీవెట్లు కుడిచితివి నీచుడా అనెను. అల్పుడా నీ ఇంట భుజించననుచు, తలనున్న ఒక జటను గీకి వానిపై వేసి, 1000 అగ్నులతోడ మండుచూ వచ్చే. బుగ్గి కాలుచూ వచ్చే అంబరీషుని చుట్టే. అంబరీషుడు అతి భక్తుడు కనుక, అచ్యుతుని తలచెను ఆ మంటలణగే. కృష్ణ కృష్ణ యనచు కీర్తించి తాను, విష్ణు చక్రము వచ్చి ఆ మంటలార్పే. ఊరికే పోనీక ఆ విష్ణు చక్రము, దూర్వాస మహామునిని దూర్తునని పోయే. చెప్పితిరి భక్తుల చరితములన్నీ, విష్ణు భక్తుల చరితము వివరించగాను. గాలందు చొచ్చెను గాలందు వచ్చెను, ధూళందు చొచ్చెను ధూళందు చొచ్చే. కొండలను చొచ్చెనే గృహలను వచ్చెనే, ఈ లోకము ఆ లోకము 3 లోకములను. దేవేంద్రుడున్నట్టి ఆ లోకమునకు పోయే. విష్ణు చక్రము తనను వెంటాడుతోంది, కావుమని పలికే దేవేంద్రుతోడ. ఏమి వరమడిగినా ఇచ్చెదను గాని, విష్ణువుతో విరోధము కూడదని అనిరి. కైలాసపురమునకు కడువేగముగ పోయి, కావుమని పలికిరి గరుల కంటుని వేగ. ఏమి వరమడిగినా ఇచ్చెను గాని, విష్ణువుతో విరోధము కూడదని అనిరి. బ్రహ్మలోకానికి కడువేగ తనుదెంచి, బ్రహ్మతో తను పడ్డ భయమంత తెలిపే. వెర్రిముని నీవెంత విసనపడవేళ, అది అచ్యుతులు ఉన్న కడకు పొమ్మ. అచ్యుతులు అనంత గోవిందయనుచు, శరణు శరణు విష్ణు చక్రరూపమని పలికే. ఆలకించి అచ్యుతులుగా ఆత్మలో తలచి అప్పుడిట్లనెను. బంగారు మేడల భమిడి కోటలను, శృంగారమనుచు స్త్రీలు కొలిచారు. పారేటి కాలువలు పద్మ కాలువలు, నీలి మబ్బులు ఛాయ నీకరమ్ము మెరయ. అచ్యుతాయని హంసలు పలుక, గోవిందాయని కోయిలలు పలుక. నారాయణాయని నమళ్ళు పలుక, శ్రీకృష్ణాయని చిలుకలు పలుక. ఇంద్రులు కొలువగా చంద్రులు కొలువగా,
గరుడలే కొలువుగా గంధర్వులే కొలువ రంభాది ఊర్వములు నాట్యములు చేయ సనక సనందనాదులు సన్నిధిని చేర భాగవతోత్తములు పాదములు పట్ట దూర్వాస మహాముని ఆర్తిగా పోయే చెప్పితిరి భక్తుల చరితములు అన్ని విష్ణు భక్తుల చరితము వివరమ్ముతోను అనాథనాథాయని పోడేటివారు అనంతనామములు పాడేటివారు రూపులేని వాణ్ణి రూపు చేయుదురు చిక్కరాని వాణ్ణి చిక్క పెడుదురు వేదముల చిక్కను శాస్త్రముల చిక్కను ముక్కోటి తీర్థములు మునిగిన చిక్కను భూతదయలేనట్టి పుణ్యములు ఏల హరిభక్తి లేనట్టి ఆచారమేల భక్తిమాను భయమనసు యశోద ఇంట వాకిలి కావలై రోట కట్టబడినాను ఏ పురమందు భక్తులు నన్ను చూడగవచ్చిన నవ్వుతూ వారిని నా 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 అంకమున చేతు ఈ పాట ఎవ్వరు పాడినా విన్నా 7 మార్లు కాశీకి వెళ్ళిన ఫలము గంగా స్నానము చేసిన ఫలము నిత్య గోదానములు చేసిన ఫలము శ్రీకృష్ణ జై కృష్ణ శ్రీకృష్ణ జై అనుచు ఇష్ట సంపదలిచ్చి రక్షించినాను. జై శ్రీకృష్ణ హరే కృష్ణ కృష్ణ